చేయొచ్చు అనమాట. అయితే చాలా మంది ఏమడుగుతారు అంటే ఈ షాంపూ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? సెకండ్ పాయింట్, మేము చాలా రోజుల నుంచి డాండ్రఫ్ కంట్రోల్ షాంపూని వాడుతున్నాము, బట్ స్టిల్ మా డాండ్రఫ్ కంట్రోల్ కాలేదు. ఇలాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ మీలో కూడా కొంతమందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ రోజు ప్రోగ్రామ్ లో హెయిర్ అంటే ఏంటి, హెయిర్ ఎలా తయారవుతుంది, ఒక షాంపూ ఇస్తే సెట్ అయిపోతుందా, లేకపోతే ఇంకేం చేయాలి, అవన్నీ కూడా ఈరోజు ప్రోగ్రామ్ లో మనం తెలుసుకుందాం. మీరు హెయిర్ ఎనాటమీ అంటే ఒక వెంట్రుక తీసుకొని మైక్రోస్కోప్ లో చూసారనుకోండి, ఈ బయట కనిపిస్తున్నటువంటి వెంట్రుకని ఈ హెయిర్ ని షాఫ్ట్ అంటారు. దీనికి జీవం అనేది ఉండదు. ఈ లోపల ఈ హెయిర్ పైన ఉంది, కానీ లోపల ఇంకా ఉంటుంది హెయిర్ రూట్ అంటాం, హెయిర్ బల్బ్ అంటాం. సో రూట్స్ లోపల ఉంటాయి. సో ఈ బయట కనిపిస్తున్నటువంటి వెంట్రుకలకి జీవం ఉండదు. ఎక్కడుంటుంది జీవం అనేది? ఈ హెయిర్ లోపల ఉన్నటువంటి వాటికి జీవం అనేది ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఈ వెంట్రుకల్ని కట్ చేస్తారనుకోండి, రక్తం వస్తుందా, నొప్పి వస్తుందా అంటే లేదు. అది మన స్కిన్ ని కట్ చేస్తే నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది. ఇట్ హ్యాస్ లైఫ్. బట్ బయట ఉన్న హెయిర్ కి లైఫ్ ఉండదు. అదే ఇక్కడ పట్టుకుని లాగండి, కుదుర్లని పట్టుకుని లాగండి, నొప్పి వస్తుంది, అవునా? స్కాల్ప్ నొప్పి వస్తుంది. స్కాల్ప్, ఇప్పుడు దీన్ని స్కిన్ అంటాము, ఈ పైన చర్మాన్ని స్కాల్ప్ అంటాం. ఈ స్కాల్ప్ లోపల ఉన్న హెయిర్ కి లైఫ్ ఉంటుంది, హెయిర్ రూట్ అంటాం. ఒక్కొక్కసారి మీకు వెంట్రుకలు ఊడేటప్పుడు వెంట్రుక చివరి భాగంలో తెల్లగా కనిపిస్తుంది, హెయిర్ బల్బుతో సహా బయటకు వచ్చేస్తుంది వెంట్రుక. ఎప్పుడైనా నోటీస్ చేస్తారా మీరు? ఒక వెంట్రుక ఊడినప్పుడు లోపల తెల్లగా కనిపిస్తుంది. అలా 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 ఊడకూడదు అనమాట. హెయిర్ అలా ఊడింది అనుకోండి, దాని అర్థం ఏంటి? మన హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు అలా గనక ఊడింది అంటే దెర్ ఈస్ ఎ న్యూట్రిషియస్ డెఫిషియన్సీ అని అర్థం అనమాట. నార్మల్ గా అయితే ఇప్పుడు మనం రోజు చూస్తూ ఉంటాం, కొన్ని హెయిర్ స్ట్రాండ్స్ రాలుతున్నప్పుడు బయట రాలడము, లేకపోతే ఇవి తెగిపోయి ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, నౌ మనకి ఈ హెయిర్ ఎలా తయారవుతుందంటే ప్రోటీన్ తో తయారవుతుంది. అయితే ఆహారంలో తీసుకునే దాన్ని ప్రోటీన్ అంటాం, కానీ హెయిర్ కి కావాల్సినటువంటి ప్రోటీన్ ని కెరాటిన్ అంటారు. మీకు మార్కెట్ లో బ్యూటీ పార్లర్స్ లో ఆర్ సెలూన్స్ లో కెరాటిన్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. హెయిర్ చాలా సాఫ్ట్ గా సిల్కీగా అలా చేసేస్తూ ఉంటారు అనమాట. మామూలుగా మనము సెలూన్ కి వెళ్ళినప్పుడు హెయిర్ స్పా చేయించుకోవచ్చు, లేదు అంటే డాండ్రఫ్ ని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి, పన్సినేవైల్, అవన్నీ కూడా నష్టమేం లేదు. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం మన ప్రొడక్ట్స్ తో. లేదు నేను చేసుకున్నది సపరేట్, అసలు ఇంట్లో రెగ్యులర్ గా హెయిర్ ని ట్రీట్ చేసుకుంటే అవన్నీ అవసరం ఉండదు, కానీ ఒక మంచి ఫీలింగ్ అదంతా రావాలి అంటే వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. కానీ ట్రీట్మెంట్స్ కొన్నిటికి వెళ్ళకూడదు. కొన్నాళ్ళ క్రితం నేను ఒకటి విన్నాను అనమాట. ఒక లేడీ ఈ కెరాటిన్ అనే అటువంటి ట్రీట్మెంట్ ని చేయించుకున్నారు. ఈ ట్రీట్మెంట్స్ కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మందికి అవగాహన ఉండదు. సంవత్సరంలో ఇన్నిసార్లే చేయించుకోవాలి అని ఉంటుంది. కెరాటిన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రోటీన్. ఆ కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తన కిడ్నీస్ దెబ్బతింటాయి. ఏది పడితే అది చేయించేసుకోకూడదు. అంటే ఈ పర్టికులర్ గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజున యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ బోలెడు వీడియోస్ వస్తున్నాయి. మీకే కాదు, ఈవెన్ నాకు కూడా అదే ఇది బాగుంది కదా, ఇది కొందామా లేకపోతే ఇది చూద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే దెర్ ఆర్ సో మెనీ. సో తెలుసుకోకుండా మనం ఏది పడితే అది చేయించుకోకుండా ఉంటే మంచిది అనమాట. ఓకేనా? సో ప్రెసెంట్ పాయింట్ లోకి వస్తే వీ నీడ్ కెరాటిన్స్. ప్రోటీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయాలి అంటే. ఓకే, తర్వాత హెయిర్ ఫాలికల్ అంటాం. ఈ హెయిర్ ఫాలికల్ అంటే ఈ వెంట్రుక ఏదైతే ఉందో దాని కింద హెయిర్ బల్బ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ రక్త నాణాలు ఏం చేస్తాయి అంటే చక్కగా, అంటే ఇప్పుడు వన్ పాయింట్ ఇక్కడ చెప్తా. మన డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఆమ్లా హెయిర్ ఆయిల్ వాడితే నాకు జుట్టు రాలుతుందండి అని కొంతమంది అంటారు.
ఓపెన్ గా చెప్తా నేను. కానీ ప్రపంచంలో ఏ నూనె కూడా మీ జుట్టుని పెంచదు, మీ జుట్టు రాలేలా చెయ్యదు. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వాడినా, ఆమ్లా ఆయిల్ వాడినా మీ జుట్టు ఏమీ పెరగదు. ఆమ్లా హెయిర్ ఆయిల్ కుదుర్లని పటిష్టంగా ఉంచుతుంది, త్వరగా గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది అంతే. కోకోనట్ ఆయిల్ నరిష్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మరి జుట్టు ఎందుకు రాలుతుంది? రాసే విధానం వల్ల రాలుతుంది. ఓకేనా? సో నేను ఎలా ఆయిల్స్ యూజ్ చేయాలో కూడా చెప్తాను అనమాట. బట్ హెయిర్ పెరగాలంటే ఏం చేయాలి? మనము నార్మల్ గా మసాజ్ చేస్తే హెయిర్ పెరగదు, అంటే హెయిర్ పెరగదు కాదు, మీ మూమెంట్ రాదు. ఓకేనా? ఫేస్ కి ఇప్పుడు మసాజ్ క్రీమ్ రాసుకుంటేనే మసాజ్ చేయగలం. అదే విధంగా స్కాల్ప్ కి కూడా ఆయిల్ అనేది, అంటే ఒక లూబ్రికెంట్ ఏదైనా ఉంటేనే మీరు మసాజ్ చేయగలరు. కోకోనట్ ఆయిల్ కానీ, ఆమ్లా హెయిర్ ఆయిల్ కానీ, ఎనీ ఆయిల్ మీరు హెయిర్ కి అప్లై చేసి చక్కగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పోషణ అనేది లభిస్తుంది, అప్పుడు హెయిర్ అనేది పెరుగుతుంది. వయసుతో సంబంధం ఏం లేదు. అంటే ఎస్, డెఫినెట్లీ మనకున్న హెల్త్ ఛాలెంజెస్, ఓకే, అది తర్వాత చెప్తా. సో హెయిర్ అనేది చక్కగా గ్రో అవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. హెయిర్ అనేది మన యొక్క తత్వాలని బట్టి జెనెటికల్ గా హెయిర్ ఉంటుంది. ఓకేనా? పెరగడం, తగ్గడం, ఎంత లెంత్ అనేది ఉంటుంది. తర్వాత మనం తినే ఫుడ్ ని బట్టి, ఎంత న్యూట్రిషియస్ గా తింటున్నాం ఫుడ్, ఎంత చక్కగా హెయిర్ ని మెయింటైన్ చేస్తున్నాము అనేది కూడా ఉంటుంది అనమాట. తర్వాత మీరు దీర్ఘకాలికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ మందులు వాడుతుంటే వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వారంలో చాలా మంది 1 లేదా 2 సార్లే తలకు స్నానం చేస్తారు. నేను ఇది చెప్పినప్పుడు చాలా మంది దీనికి 100 కారణాలు చెప్తారు ఇలా చేయకూడదు అని. బట్ ఐ స్ట్రాంగ్లీ టెల్ యూ, రికమెండ్ యూ. ఇప్పుడు రోజుకి 2 సార్లు స్నానం చేస్తున్నాం. దేనికి? ఈ చర్మానికి ఉన్న దుమ్ముని, ధూళిని తొలగించడానికి. మరి తల మీద ఉన్నదేంటి? చర్మమే కదా, స్కాల్ప్ కదా. మరి ఆ స్కాల్ప్ ని కూడా మనము రోజుకి ఒకసారి వాష్ చేస్తే ఏమవుతుంది? జుట్టు పాడైపోతుంది అంటారు, పాడవదు, ఇంకా హెల్దీగా ఉంటుంది. చాలా మంది పొల్యూషన్ లో తిరుగుతారు, ఓకే, తలకి ఆయిల్ రాసి ఇది చేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల డాండ్రఫ్ పెరగడము, హెయిర్ ఫాల్ అవుతుంది. చక్కగా ప్రతిరోజు మనము తలకి స్నానం చేయం కాదు. నేనైతే జ్వరం ఉన్నా సరే ప్రతిరోజు చేయాల్సిందే తలకి. చేయకపోతే నాకు అసలు ఫ్రెష్ ఫీలింగ్ రాదు. తల మీద ఉత్తి నీళ్ళు పోసుకున్న ఫ్రెష్ ఫీలింగ్ రాదు. ఖచ్చితంగా చేయాల్సిందే. జ్వరం ఉన్నా సరే చేస్తాను. ట్రావెల్ చేసేదాన్ని అప్పుడు ఇంతకు ముందు, కాబట్టి రోజు చేసేదాన్ని, అది అలవాటు అయిపోయింది అనమాట. అయితే హెయిర్ ఆయిల్ అప్లికేషన్ గానీ, షాంపూస్ యూజ్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ ని కనుక మనం ఫాలో అయితే చాలా సేఫ్ గా హెయిర్ ఫాల్ లేకుండా చేయొచ్చు. ముందు ఆయిల్ గురించి చెప్తాను నేను మీకు. ఏదైనా సరే ఆయిల్స్ మనం ఏం చేయాలంటే డబల్ బాయిలింగ్ మెథడ్, డబల్ హీటింగ్ మెథడ్ అంటారు. ఓకేనా? ఏం లేదు, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు వేడి చేయండి. తర్వాత ఒక చిన్న కప్పులో, చిన్న బౌల్లో మీకు కావాల్సినంత నూనె, కొబ్బరి నూనె, మన కోకోనట్ ఆయిల్ గానీ, ఆమ్లా హెయిర్ ఆయిల్ గానీ ఆ వాటర్ మీద పెట్టండి చాలు, ఏం చేయక్కర్లేదు. ఆ నీళ్ళ వేడికి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవుతుంది. ఇప్పుడు ఒక దూది తీసుకొని ఆ కాటన్ ని చక్కగా నూనెలో ముంచండి. నూనెలో ముంచి స్క్వీజ్ చేసి ఆ కాటన్ ని, ఈ హెయిర్ ని మనం ఇలాగా పాయలుగా తీయాలి. ఈ స్కాల్ప్ కు అప్లై చేయాలన్నమాట. మొత్తం తలంతా స్కాల్ప్ అప్లై చేయాలి. ఈ కింద అప్లై చేస్తారా? అవసరం లేదు. జుట్టు ఎందుకు ఊడుతుందో తెలుసా? ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈ జుట్టుని మనం ఇట్లా అంటాం, అలా అన్నప్పుడు రాలిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా హెయిర్ కి చక్కగా ఆయిల్ అప్లై చేసి, ముని వేళ్ళు అంటారు, గోర్లు తగలకుండా ఈ ఫింగర్ టిప్స్ తో చక్కగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక 5-10 మినిట్స్ మీ ఓపిక. లేదంటే లేటెస్ట్ గా కొన్ని దువ్వెనలు వచ్చాయి. ఎలాంటివంటే మసాజింగ్ ఉంటుంది, దానికి బ్యాటరీస్ తో పనిచేస్తాయి, ఎలక్ట్రిసిటీ కాకుండా. దాంతో కూడా మనం దూకోవచ్చు, దాంతో కూడా మసాజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. 1 గంట సేపు వదిలేయండి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేయండి. మీరు
తలకి నూనె రాసి 2-3 రోజులు వదిలేసిన ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ని ఫాలో అయినా రిజల్ట్ ఒకటే. నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యారనుకోండి, డే అంతా ఫ్రెష్ గా ఉంటుంది హెయిర్ వాష్ చేసుకున్నాక. ఓకే, లేదు 2-3 రోజులు వదిలేస్తే ఏమవుతుంది, జుట్టు నూనెగా ఉంటుంది, జిడ్డుగా దుమ్ము ధూళి అట్రాక్ట్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. సో ఇలా హెయిర్ మసాజ్ చేసిన తర్వాత ముందుగా తల స్నానం చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనము తల మీద నీళ్లు పోసుకోకుండా మన బాడీ మీద నీళ్లు పోసుకోవాలి ఫస్ట్, తర్వాత తల మీద నీళ్లు పోసుకోవాలి. హార్ట్ అటాక్స్ ని ప్రివెంట్ చేయడంలో ఇది ఒక మెథడ్ అనమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దేర్ వర్ సమ్ ఆర్టికల్స్ ఆన్ ఇట్. ఎప్పుడు కూడా తల స్నానం చేసేటప్పుడు ముందుగా గోరువెచ్చటి నీళ్లు వాడాలి. గోరువెచ్చటి నీళ్లు వాడడం వల్ల మన నీళ్లు ఉప్పు నీళ్ళైనా బావి నీళ్ళైనా ఎటువంటి నీళ్ళైనా హాట్ వాటర్, మరీ హాట్ మరిగే నీళ్ళు కాదు, కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు ఆ వాటర్ ని సాఫ్ట్ గా చేస్తాయి. ఎప్పుడైతే గోరువెచ్చటి నీళ్లు మీరు తల మీద వేసుకుంటారో పోర్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా షాంపూని చేతిలోకి తీసుకొని మన మునివేళ్లతో ఈ షాంపూని స్కాల్ప్ మొత్తానికి అప్లై చేయాలి. కొంచెం వాటర్ తో స్ప్రే చేసుకొని ఈ మునివేళ్లతో ముందు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద హెయిర్ ని సాఫ్ట్ గా రబ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ని 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి. ఇలా పైకి పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకొని 2-3 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయండి. అప్పుడు పోర్స్ అన్ని స్క్వీజ్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. ఓకే, సో ఇవి కొన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి మెథడ్స్. నౌ అందరికి అర్థమైంది కదా ఎలా చక్కగా జాగ్రత్తగా మనము ఆయిల్ ని గానీ షాంపూని గానీ యూజ్ చేసి హెయిర్ ఫాల్ కాకుండా చేసుకోవచ్చు. తర్వాత ఈ స్నానం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే తలకి టవల్ కట్టుకుంటాం మనం. అది ఎలాంటి టవల్ అయి ఉండాలి, సాఫ్ట్ గా ఏదర్ బనియన్ క్లాత్ లాంటిది లేదా పోగులు రానటువంటి ఒక క్లాత్ ని, టర్కీ టవల్ లాంటివి వాడకూడదు. వెంట్రుకలు ఎప్పుడైనా తడిగా ఉన్నప్పుడు త్వరగా రాలేటువంటి అవకాశం ఉంటుంది. బరువుగా ఉన్నటువంటివి తలకి చుట్టుకోకూడదు. ఎంతసేపు ఉంచుకోవాలి టవల్ ని, తలకి ఉన్నటువంటి ఆ వెంట్రుకలకున్న నీళ్లు పోయే వరకు. అది కూడా ఎందుకు పెట్టుకుంటాం, ఇల్లంతా నీళ్లు పడకుండా, అంతే. ఎప్పుడైతే నీళ్ళన్నీ స్క్వీజ్ అయిపోయినాయో అప్పుడు చక్కగా ఫ్యాన్ కింద కూడా ఆరకూడదు అనమాట. ఓకేనా, ఫ్యాన్ కింద కూడా వెంట్రుకలు అనేవి ఆరకూడదు, అలాగా ఉండాలి. జస్ట్ ఒక్క సెకండ్ అండి, ఐల్ బి బ్యాక్. ఈ హెయిర్ అంతా ఈవెన్ ఫ్యాన్ కింద కూడా ఆరకూడదు, న్యాచురల్ గా డ్రై అయిపోవాలన్నమాట. సో ఆ తర్వాత దెన్ ఇంకోటి, జుట్టు ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు జడ వేయకూడదు. జడ వేస్తే జుట్టు ఆరక బ్యాక్టీరియా గాని ఫంగస్ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎండలోకి వెళ్ళకూడదు. సన్ రేస్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దువ్వెనతో 1కి 10 సార్లు స్కాల్ప్ ని దువ్వకూడదు. దువ్వినప్పుడు ఏమవుతుందంటే స్కాల్ప్ లో సెబం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్నా కొంతసేపటికి ఆయిలీగా ఉంటుంది కదా ఫేస్, బికాస్ ఆఫ్ సెబం అది ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్కాల్ప్ మీద కూడా సెబం అనేది ప్రొడ్యూస్ అయ్యి జుట్టు ఆయిలీగా మారిపోతుంది అనమాట. చాలా మంది కర్లీగా ఉన్న హెయిర్ ని స్ట్రైట్ చేస్తారు, స్ట్రైట్ గా ఉన్న హెయిర్ ని కర్లీ చేస్తారు. మీరు ఎప్పుడైతే వేడిని ఎక్కువ ఉపయోగిస్తారో జుట్టు డ్యామేజ్ అవుతుంది. చాలా మంది హెయిర్ డ్రైయర్స్ వాడతారు, వాడద్దని సలహా ఇస్తారు. బికాస్ ఆ వేడికి హెయిర్ బ్రేక్ అవుతుంది. తప్పదు, మేము వాడాల్సిందే అంటే కొన్ని బ్రాండెడ్వి కొనుక్కోండి. కొంచెం మరీ చీప్ గా కాకుండా, ప్రైస్ తక్కువది కాకుండా కొంచెం బ్రాండెడ్ కి వెళ్ళండి. బ్రాండెడ్ దాంట్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, కూల్ అని. ఆ కూల్ అనేది ఏంటంటే నేను అసలు వాడను, ఎప్పుడైనా వాడాల్సి వస్తే హార్డ్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక ఇయర్ లో, అది కూడా ఎక్కడన్నా మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అంతే. నా దగ్గర హెయిర్ డ్రైయర్ కూడా లేదు మా ఇంట్లో. ఓకే, నేను వాడను. బట్ వాడవలసి వస్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూల్ అనే సెట్టింగ్ పెడితే గాలి చల్లగా వస్తుంది, అప్పుడు హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
ఓకే. తర్వాత హెయిర్ కలర్స్ వాడతాం. వాటి వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవడమే కాకుండా ఆ హెయిర్ కలర్ ఫేస్ మీద పడ్డప్పుడు పిగ్మెంటేషన్ కూడా వస్తుంది. హెయిర్ కలర్ తప్పదు, నన్ను నేనే మొహం చూసుకోలేను అద్దంలో, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనుకుంటేనే హెయిర్ కలర్ వేసుకోండి. లేదు అంటే అవాయిడ్ చేయండి. ఎమోనియా లేనటువంటివి, లేదు అంటే స్కిన్ ఎలర్జీస్ డెర్మటాలజికల్ టెస్టెడ్ ఏవో కొన్ని ఉంటాయి, అది ట్రై చేయొచ్చు. లేదు అంటే న్యాచురల్ గా హెన్నానో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అలా ట్రై చేయండి. జనరల్లీ ఐ డోంట్ రికమెండ్. తప్పదు అనుకుంటే గనక న్యాచురల్ వేసే ట్రై చేయండి. ఇవి కొన్ని జాగ్రత్తలు. ప్రోగ్రామ్ లో ఇంకేమైనా పాయింట్స్ గుర్తొస్తే కనుక నేను అవి షేర్ చేస్తాను. యా, వన్ మోర్ పాయింట్ ఏంటంటే, రాత్రిపూట సరిగ్గా ఏమీ తినకుండా పడుకున్నా కూడా వెంట్రుకలు రాలడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా తిన్నాం అనుకోండి, అది రక్తంలో పోషకాలు కలిసి మనకి హెయిర్ హెల్దీగా స్ట్రెంథనింగ్ గా ఉంటుంది. లేదు అంటే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. తర్వాత దిండు, పిల్లో ఉంటుంది కదా, దాని మీద పిల్లో బట్టి దాని మీద ఉపయోగించే కవర్ ని బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. కాబట్టి దాని మీద మీరు మంచి కాటన్ ది, లింట్ ఫ్రీ, పోగులు రానటువంటిది అట్లాంటిది యూజ్ చేయండి. ఇంకేముంది, బయటికి వెళ్ళినప్పుడు ఒక క్యాప్ కానీ, లేదంటే కనుక బెటర్ ఒక స్కార్ఫ్ లాంటిది ఏదైనా యూజ్ చేశారనుకోండి, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది అనమాట. నౌ ఇప్పుడు ఈ హెయిర్ ని కనుక మనము మైక్రోస్కోప్ లో చూస్తే వెంట్రుకలో 3 భాగాలు ఉంటాయి. పైన కనిపించేటువంటి భాగాన్ని క్యూటికల్ అంటారు, రెండవ భాగాన్ని కార్టెక్స్ అంటారు, వెంట్రుక మధ్య భాగంలో మెడ్యులా అంటారు. క్యూటికల్ అంటే ఈ పైన ఉన్న లేయర్ అనమాట. ఓవర్ ల్యాపింగ్ స్కేల్స్ అంటాం. అంటే ఏంటంటే, మీరు ఫిష్ తీసుకున్నారనుకోండి, చేప పైన చర్మం ఎలా ఉంటుంది, లేయర్ లేయర్ పొట్టులాగా ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఈ క్యూటికల్ హెల్ప్ చేస్తుంది. ఎండ నుంచి, వేడి నుంచి, చలి నుంచి, కెమికల్స్ నుంచి, డస్ట్, పొల్యూషన్, వీటన్నిటి నుంచి క్యూటికల్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, మన గేట్ ఓపెన్ చేసాం అనుకోండి, తలుపుని బ్రేక్ చేయడం ఈజీ, తలుపుని బ్రేక్ చేస్తే ఇంట్లోకి రావడం ఈజీ. సేమ్ వే క్యూటికల్ డ్యామేజ్ అయితే కార్టెక్స్ దెబ్బతింటుంది. కార్టెక్స్ ఇస్ ద సెకండ్ పార్ట్. కార్టెక్స్ ఏం చేస్తుంది, నా వెంట్రుకలు ఎంత బలంగా ఉండాలి. మీరు నోటీస్ చేస్తారో, ఒక వెంట్రుకను తీసుకొని ఇలా ఇలా అని చూడండి, ఎలాస్టిసిటీ ఉంటుంది, సాగుతుంది. ఎలాస్టిసిటీ, టెక్స్చర్, థిక్ గా ఉందా, పల్చగా ఉందా. అలాగే కలర్, మెలనిన్ అనే పిగ్మెంట్ స్కిన్ లో మాత్రమే కాదు, హెయిర్ కి కూడా ఉంటుంది. దేవుడు ఈ మెలనిన్ ని మనకి రివర్స్ చేశాడు. ఇప్పుడు మన చర్మంలో మెలనిన్ ఎక్కువైతే స్కిన్ డార్క్ అవుతుంది. అదే మెలనిన్ హెయిర్ లో తగ్గితే తెల్ల వెంట్రుకలు వస్తాయి, గ్రే హెయిర్ వస్తుంది. మెలనిన్. సో కొంతమంది హెయిర్ రెడ్ గా ఉంటుంది, బ్రౌన్ గా ఉంటుంది, బ్లాక్ గా ఉంటుంది. కార్టెక్స్ డిసైడ్ చేస్తుంది మన హెయిర్ కలర్ ఎలా ఉండాలి అని. సో క్యూటికల్ డ్యామేజ్ అయితే కార్టెక్స్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బయట ఉన్నటువంటి లేయర్ ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఉండే లేయర్ మెడ్యులా, దానివల్ల అంత పెద్ద రోల్ ఏమీ ఉండదు. హెయిర్ షాఫ్ట్ కి చాలా ఇంపార్టెంట్ లేయర్ అది. సో ఈ మెడ్యులా చుట్టూరా కూడా సాఫ్ట్ గా, స్పాంజీగా ఉండేటువంటి సెల్స్ ఉంటాయి. దట్స్ ఇట్. ఓకే, ఇది చూడండి, ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే, చూడంగానే ఫిష్ లాగా కనిపిస్తుంది కదా మన క్యూటికల్. డిఫరెంట్ కెమికల్స్, పొల్యూషన్స్, ఇవన్నీ వాటి వల్ల అలాగా పొట్టులాగా లభిస్తుంది. నేను ట్రావెల్ చేస్తాను కదా, నాతో పాటు మా కొలీగ్స్ ట్రావెల్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా కొలీగ్స్ చాలా మంది బయట ఎక్కడైనా స్టే చేసినప్పుడు, ఒక్క రోజైనా 2 రోజులైనా, వాటర్ చేంజ్ కదా వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, అసలు హెయిర్ బాత్ అనేది చేయరు.
నాకు ఏ ఊరితోనూ సంబంధం లేదు, ఎక్కడికెళ్ళా నేను చేస్తా. అడుగుతారు నన్ను, హెయిర్ ఏం పాడైపోదా అని. నేను చెప్తాను అనమాట, ఏం పాడవదు అని. సో వాళ్ళు చాలా మందిని చూసాను నేను. బట్ మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి క్లీన్ గా ఉంచుకోవడం వేరే అనమాట. హెయిర్ గ్రోత్ 3 phases ఉంటాయి. హెయిర్ గ్రోత్ లో ఎనాజిన్, కెటాజిన్, టెలోజన్ అంటాం. ఇవి 3 stages. దీన్ని బట్టే మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఎనాజిన్ అంటే ఏంటి అంటే, ఒక వెంట్రుక గ్రో అయిన తర్వాత, ఒక హెయిర్ స్ట్రాండ్ గ్రో అయిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉండిపోతుంది అక్కడ. హెయిర్ ఫాలికల్ కి పోషణ ఇస్తుంది ఎనాజిన్ అంటే. మన హెయిర్ కి అంటే ఈ స్కాల్ప్ కి, రూట్ కి బ్లడ్ సప్లై అయ్యేలా చేస్తుంది అనమాట. హెయిర్ పెరిగిన తర్వాత మీరు నోటీస్ చేయండి, హెయిర్ కొంతమందిలో హెయిర్ ఫాల్ నేను నోటీస్ చేస్తా. నేను చాలా సంవత్సరాల నుంచి ఒకటే లెంత్ మెయింటైన్ చేస్తా హెయిర్ ని. అందుకన్నా కొంచెం పెరిగినప్పుడు హెయిర్ ఫాల్ ని చూస్తా. కొంచెం పెరుగుతుంది, బానే ఉంటుంది. అంతకు మించి కొంచెం పెరిగినప్పుడు హెయిర్ ఫాల్ ని చూస్తా. దెన్ అప్పుడు ఈ స్టెప్స్ ని నేను అక్కడ అప్లై చేస్తే, అంటే వీటిని గుర్తు చేసుకుంటే అదే జరుగుతుంది. కొన్నాళ్ళు అలాగే ఉంటుంది, పెరుగుతుంది. సెకండ్ స్టేజ్ లోకి వెళ్తుంది హెయిర్, కెటాజిన్ అంటాం. అంటే కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే, ఈ హెయిర్ కి సప్లై జరుగుతుంది కదా స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్, ఆ వెంట్రుకకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. స్లోగా కొంచెం పొడుగొచ్చిన వెంట్రుకలు ష్రింక్ అవుతాయి, అంటే కొంచెం సైజ్ తగ్గినట్టుగా ఉంటాయి. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత టెలోజన్. కెటాజిన్ లో ఏమైంది, సెకండ్ స్టేజ్ లో రక్త ప్రసరణ జరగలేదు కదా, రక్తం అందలేదు కదా, బ్లడ్ సప్లై జరగలేదు కదా. మూడో స్టేజ్ లో నరిష్మెంట్ లేక, పోషణ లేక హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడే మనం ఏం చేస్తాము, ట్రిమ్ చేస్తాం హెయిర్ ని. ఆ ట్రిమ్ చేసినప్పుడు కొద్దిగా మళ్ళీ సేఫ్ గా ఉంటది అనమాట. కొంతమందికి హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది, వద్దన్నా పెరుగుతుంది. నేను అప్పుడప్పుడు వీడియోస్ చూసినప్పుడు పెద్ద పెద్ద జుట్టున్న వాళ్ళు కట్ చేసేస్తూ ఉంటారు. అరే మనసులో ఒప్పిందిరా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు షార్ట్ హెయిర్ ఉంది. పొడుగు జుట్టు వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు, అందరికీ కావాలి కదా. పొడుగు జుట్టు ఉన్న వాళ్ళేమో షార్ట్ కావాలంటారు, షార్ట్ గా ఉన్న వాళ్ళు పొడుగ్గా ఉండాలనుకుంటారు. సో డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ రేట్స్ లో పెరుగుతుంది. నెలకి 1.5 ఇంచ్ పెరుగుతుంది. ఓకే, ట్రిమ్ చేస్తే జుట్టు పెరుగుతుందా? పెరగదు, అది కేవలం అపోహ మాత్రమే. ట్రిమ్ ఎందుకు చేస్తారంటే కింద స్ప్లిట్స్ ని తగ్గించడానికి. కానీ మన దగ్గర ఉన్న హెయిర్ మాస్క్ వాడితే స్ప్లిట్స్ పోతాయి, దానికి ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిమ్మింగ్ అనేది కేవలం అపోహ, ట్రిమ్ చేస్తే జుట్టు పెరుగుతుంది అని. దిస్ ఈస్ ద గ్రోత్ సైకిల్. ఇప్పుడు అర్థమైందండి జుట్టు మనకి ఎందుకు రాలుతుంది, అసలు యాక్చువల్ గా జరిగేటువంటి ప్రొసీజర్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. నన్ను అడిగితే మన జుట్టు లెంత్ ఎంత ఉంది అని మీరు చూసే కన్నా, అది ఎంత ఆరోగ్యంగా, ఎంత బలంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నా జుట్టు పెరగాలి అంటే నా దగ్గరకు వచ్చి మాకు హెయిర్ గ్రో అవ్వాలండి అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయండి. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తే హెయిర్ గ్రోత్ ఆటోమేటిక్ గా ఉంటుంది. రోజుకి 100 వెంట్రుకల వరకు ఊడొచ్చు యాజ్ పర్ ద సైన్స్. నాకు అనిపిస్తుంది రోజుకి 100 అంటే నెలకి 3000. అప్పుడు మన తల మీద ఏముంటాయి అని అనుకుంటూ ఉంటా. ఓకే, సో దట్ ఈస్ ఫైన్ అనమాట. మన హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ఉంది కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ వాడితే ఒకవేళ నిజంగా మీకు నెలకి రోజుకి 100 వెంట్రుకలు ఊడుతున్నాయి అనుకోండి, నెలకి 3000 వెంట్రుకలు ఊడితే 1800 వెంట్రుకలు రాలకుండా కాపాడుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఇది మీరు కస్టమర్స్ కి, క్లయింట్స్ కి చెప్తారా? చెప్పక్కర్లేదు, బట్ మీ నాలెడ్జ్ పరంగా మీరు ఉంచుకోండి. నెలకి 1800 స్ట్రాండ్స్ ని కాపాడుకోవచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూతో. సో ఇప్పుడు జనాలు లెక్కేసుకుంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అయినప్పుడు మీరు లెక్కేస్తారా వెంట్రుకలు ఎన్ని కూడా అని? లెక్క వెయ్యం. ఓకే, సో కాబట్టి జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఇది గుర్తుపెట్టుకోండి. క్లయింట్స్ కి చెప్పాల్సిన అవసరం ఉండదు, బట్ ఇట్స్ అ క్లెయిమ్ ఫ్రమ్ అవర్ ఎండ్.
మీ టైప్ ఆఫ్ హెయిర్ ఏంటో మీకు తెలుసా? అంటే ఎలా ఉంటాయంటే స్ట్రైట్, వేవీ, కర్లీ, కాయిలీ. ఫస్ట్ కనిపిస్తున్నటువంటి హెయిర్ స్టైల్ ఇస్ స్ట్రైట్, తర్వాత వేవీ, కర్లీ, కింకీ. బాగా ఏంటది రింగుల్ జుట్టు అంటాం కదా అది. నా హెయిర్ స్టైల్ ఇస్ వేవీ. పైనేమో సాఫ్ట్ ఉంటుంది, కిందేమో వేవీగా ఉంటుంది. అది కర్లీగా ఉండదు, వేవీగా ఉంటుంది. బట్ మీ హెయిర్ స్టైల్ ఏంటి? డూ యు నో? అండ్ మీకు తెలుసా మన హెయిర్ స్టైల్స్ జెనెటికల్ గా వస్తాయని? మన పెద్దవాళ్ళకి ఎలా అయితే ఉంటాయో సేమ్ అట్లాగా. బట్ అన్ని సందర్భాల్లోనూ అది వర్తిస్తుందా తెలీదు నాకు. మా మేనత్తలకైతే చాలా పెద్ద హెయిర్. మరి మా మేనత్త హెయిర్ మాకు రాలేదు, నాకు రాలేదు స్పెసిఫిక్ గా. నా యంగర్ సిస్టర్ ఉన్నారు, నాకన్నా 1 సంవత్సరం చిన్న. తను ఎప్పుడు హెయిర్ కట్ చేసినా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. నాది ఎప్పుడు ఇంతే ఇంతే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అనమాట. మళ్ళీ జెనెటికల్ గా అదేంటో నాకు అర్థం కాదు. న్యూట్రిషన్ మాట్లాడేటప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తా. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు మనం చూసుకోవాలి. 7 generations ఈ డిసీజెస్ పాస్ అవుతాయి అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు డబ్బులు, ఆస్తులు, నగులు వస్తే బాగుండు, పొడుగు జుట్లు వస్తే బాగుండు. ఈ అనారోగ్యాలు, ఈ పొట్టు జిట్టు, బట్టతల ఇవన్నీ ఎందుకు వస్తాయని నాకు అస్సలు అర్థం కాదు. మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా అలాగా? రైట్. సో మేబీ బికాస్ ఆఫ్ ద జెనెటికల్ కూడా ఇలా ఉంటుంది అనమాట. సో ఇవి స్టైల్స్ చూడండి. అండ్ ఇంకోటి, మనం సినిమాలో చూస్తాం, ఒక హీరోయిన్ నడుస్తుంటే జుట్టు ఇలా ఎగురుతుంది, మనకు కూడా అలా అనిపిస్తుంది. ఒక హీరో నడుస్తుంటే జుట్టు భలే బౌన్సీగా ఉంటది, అలా మనకు కూడా ఉండాలనిపిస్తుంది. కానీ అలా ఉండదు. అలా ఉండాలి అంటే మన పక్కన ఒకళ్ళు ఫ్యాన్ పట్టుకొని ఉంటే మనం నడుస్తున్నప్పుడు అలా ఉంటది అనమాట. రైట్. సో జోక్స్ ఏ పార్ట్. ఇందాక ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను. హెయిర్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది? మనం యూజ్ చేసే పిల్లోస్ గానీ, టవల్స్ వల్ల, హెయిర్ డ్రైయర్స్ వల్ల, హెయిర్ కి వేసే కలర్స్ వల్ల, పొల్యూషన్, సన్ రేస్, అతిగా జుట్టుని దువ్వడం వల్ల. నేను ఒకటి ఫాలో అవుతా, ఏంటో తెలుసా? అన్ని సందర్భాల్లోనూ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏం ఉండదు. నేను రోజు చూసుకుంటా, నా హెయిర్ వాష్ చేసినప్పుడు 2-3 వెంట్రుకలు టచ్ కూడా, అంతే. ఒక్కొక్కసారి 10 కూడా రావచ్చేమో, చెప్పలేము. ఎప్పుడు కూడా నేను అయ్యో ఇంత జుట్టు ఊడిపోతుంది అని బెంగే పెట్టుకోను, దిగులే పెట్టుకోను. రీజన్ ఏంటో తెలుసా? అలా అనుకున్న దగ్గర నుంచి ఇంకాస్త ఎక్కువ రాలుతుంది. అసలు దిగులే పెట్టుకోకండి, హెయిర్ ఫాల్ అవుతుంది అని. దానికి మనం ఏం చేయలేము, కేర్ తీసుకోవడం మాత్రమే. సో ఈ టిప్స్ కూడా నేను చెప్పా. చక్కగా దుప్పట్టా వేసుకోండి, స్కార్ఫ్స్ లాంటివి, అంబ్రిల్లా, గొడుగు లాంటివి పెట్టుకోండి, ఓకేనా? చక్కగా హెయిర్ కి మసాజ్ లాంటివి చేసుకుంటూ ఉండండి, ఓకే? తర్వాత షాంపూస్, తర్వాత కండిషనర్స్ కానీ, మాస్క్ కానీ యూజ్ చేయండి. అప్పుడప్పుడు హెయిర్ స్పా కూడా చేయించుకోండి. యూ విల్ గెట్ ఎ గుడ్ రిలీఫ్ అనమాట. చక్కగా బౌన్సీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఇవన్నీ టిప్స్. మరి మన దగ్గర ఉన్నటువంటి షాంపూస్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మన షాంపూస్ పేరు అంటే బ్రాండ్ ఈజ్ సాటినిక్ అన్నమాట. ఈ సాటినిక్ లో ఒక పేటెంట్ ఉంది మనకి. పేటెంట్ అంటే కాపీ రైట్. అదేంటంటే ఎనర్జ్యూ. ఎనర్జ్యూ పేర్లోనే ఉంది, ఎనర్జీ అన్నమాట. అంటే మన హెయిర్ లో నెగిటివ్ అయాన్ అనేవి ఉంటాయి. నెగిటివిటీ అనేది ఉందనుకోండి హెయిర్ లో, అక్కడ ఏం జరుగుతుందంటే నెగిటివిటీ ఉన్నప్పుడు హెయిర్ త్వరగా డ్యామేజ్ అయ్యి హెయిర్ త్వరగా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. సాటినిక్ షాంపూ వాడినప్పుడు ఎనర్జ్యూ అనేటువంటి ఇంగ్రీడియంట్, ఇట్స్ నాట్ అన్ ఇంగ్రీడియంట్, ఇట్స్ అ టెక్నాలజీ, ఆ వీక్ గా ఉన్నటువంటి హెయిర్ ని స్ట్రాంగ్ గా చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, రీవైటలైజ్ చేస్తుంది. రీవైటలైజ్, రీ అంటే తిరిగి, వైటలైజ్ అంటే ఎనర్జెటిక్ గా జీవం ఇవ్వడాన్ని రీవైటలైజ్ అంట. మీరు ఇన్నిసార్లు రికార్డింగ్ కొడుతున్నారు కదా, మీరు ఎన్నిసార్లు రికార్డ్ కొట్టినా నేను రికార్డ్ చెయ్యలేదు.
ఈ వీడియో ఉండాలి నా దగ్గర, ఉంటే కనుక పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. Our exclusive Enerjuve, a patented, positively charged complex of strengthening lipids, reinforcing creatine, and smoothing 18-MEA, works 3 ways to correct the negative charge found in damaged hair. Enerjuve surrounds the hair and selectively binds to damaged areas to rebuild weak spots. It penetrates through the core to repair and revitalize from the inside out, and smooths the surface for shiny, healthy-looking hair. Enerjuve powers all Satinic shampoos and conditioners and select treatments. ఇందాక ఒక పిక్చర్ లో నేను మన హెయిర్ స్ట్రాండ్ క్యూటికల్స్ ఎలా ఉంటాయి, స్కేలీలా ఎలా ఉంటుంది చూపించాను కదా. అలా అవ్వకుండా క్యూటికల్ ని సాఫ్ట్ గా ఉంచుతాను అనమాట. అంటే ఎప్పుడైతే నా ఇంటి గేట్ స్ట్రాంగ్ గా ఉంటుందో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. బ్రేక్ చేయకపోతే నా తలుపు సేఫ్, ఇంట్లో ఉన్న నేను సేఫ్ అనమాట. సో దట్స్ ద కాన్సెప్ట్. ఇక్కడ ఫస్ట్ మనము ఇవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏంటి అంటే, నేను కొన్ని న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. అమ్మో ఇవన్నీ ఇవ్వాలా అని అనుకోవద్దు. ఇవి కొన్ని ఇస్తే బాగుంటుంది హెయిర్ కి, ఓకేనా. ఫస్ట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, వే ప్రోటీన్ కూడా వాడచ్చు 18 years అండ్ అబోవ్. సో నేను రోజుకి 2 scoops ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను అనుకోండి, అంటే బాయిల్డ్ ఎగ్స్ తింటాను, సో కొంచెం ప్రోటీన్ డైట్ లో వస్తుంది. బట్ వే ప్రోటీన్ యాడ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డేకి హెయిర్ ఫాల్ చాలా తక్కువ ఉంటుంది, నాకు ఎక్కువ ఉండదు అనమాట. బికాస్ ఆ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ బాగుంటుంది. వే ప్రోటీన్ కూడా ట్రై చేయొచ్చు మీరు. డైలీ ఆర్ డైలీ ప్లస్ ప్రోటీన్ రిలేటెడ్ మీరు ప్రోటీన్ విత్ గ్రీన్ టీ, ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, వే ప్రోటీన్ ఏవైనా ట్రై చేయొచ్చు. డైలీ కానీ డైలీ ప్లస్ కానీ సాల్మన్ ఒమేగా 3. మీకు డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ బాగుండాలి సిల్కీగా ఉన్నా, ఒమేగా 3 ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫైటో న్యూట్రియంట్స్ కూడా హెయిర్ కి చాలా మంచిది. ఓకే. చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో వాళ్ళు చెర్రీ ఐరన్ ని వాడచ్చు. ప్రోటీన్ డైలీ ఆర్ డైలీ ప్లస్ సాల్మన్ ఒమేగా 3, తర్వాత కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, చెర్రీ ఐరన్. ఇంకేమైనా ఉన్నాయా సప్లిమెంట్స్? యా, ఇవి సరిపోతాయి. ఓకే. బట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, సోయా, వీట్, ఎల్ఓపి ఉంటుంది, 9 essential అమైనో ఆసిడ్స్ ఉంటాయి, పిడిసి AAS4 ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో ఆసిడ్ స్కోర్ 1 ఉంటుంది. అలాగే స్మార్ట్ చాయిస్ ఎవ్రీ 10 grams కి 8 grams ఆఫ్ ద ప్రోటీన్ లభిస్తుంది. రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి ఎటువంటి ఆహార పదార్థాలను అయినా కలిపి తీసుకోవచ్చు. 5 to 12 years ఉన్న వాళ్ళు 1 scoop, 12 years అబోవ్ వాళ్ళు 3 scoops వరకు తీసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ మన దగ్గర లేదు. బయోటిన్ ఉంది, బయోటిన్ కావాలి. సో బయోటిన్ లేదు, మరి ఇప్పుడు ఏం చేయొచ్చు? డైలీలో డైలీ ప్లస్ లో రెండిట్లో కూడా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బయోటిన్ అవైలబిలిటీ ఉంటుంది. సో అది మనము ట్రై చేయొచ్చు అనమాట. పిరి అప్పక వచ్చేస్తాయంట. అంటే నాకు అర్థం కాలేదు భవాని, అంటే ఆ ప్రోవర్బ్ ఏంటో అర్థం కాల. తర్వాత చెప్పు నాకు అదేంటో. రైట్. సప్లిమెంట్స్, ప్రోటీన్ ఏదన్నా ప్రోటీన్, ఓకే, ఆల్ ప్లాంట్ వే ప్రోటీన్, డైలీ ఆర్ డైలీ ప్లస్ సాల్మన్ ఒమేగా 3, కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చెర్రీ ఐరన్, వీటి వరకు ఇవ్వండి. నాకు ఏ హెయిర్ ప్రాబ్లం లేదు అంటే 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ ఆఫ్ సాటినిక్ ఇవ్వండి. ఏ కంప్లైంట్ లేకపోతే హెయిర్ ని చక్కగా క్లీన్ చేస్తుంది, నరిష్ పోషన్ ఇస్తుంది, హెయిర్ యొక్క కండిషన్ ని రీస్టోర్ చేస్తుంది.
ఎక్కడైనా వీక్ గా ఉంటే హెయిర్, ఆ హెయిర్ ని నార్మల్ చేస్తుంది, మాయిశ్చర్ కూడా మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ లో మీకు బోరేజ్ సీడ్ ఆయిల్ అనేది ఉంటుంది. బోరేజ్ సీడ్ ఆయిల్, ఓకే. దాంతో పాటు వైటమిన్ ఈ ఉంటుంది. ఇవి కండిషనర్ గా పనిచేస్తాయి. సో ఈ పర్టికులర్ షాంపూ వాడే వాళ్ళు కండిషనర్ ని వాడక్కర్లేదు, రోజు చేయొచ్చు, చిన్నపిల్లలకు కూడా చేయొచ్చు, ఏమి కాదు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకోండి. మీ హెయిర్ డ్రై అవ్వకుండా, దురద పెట్టకుండా, స్కాల్ప్ పొట్టులాగా లేవకుండా కాపాడుతుంది. మెయిన్ గా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎవకోడా, అలాగే వైటమిన్ ఈ అన్నమాట. ఇవి స్కాల్ప్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. విటమిన్ ఈ బ్యూటీ వైటమిన్ కింద కన్సిడర్ చేస్తారు, హెయిర్ హెల్తీగా ఉంటుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూని కేవలం డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి, లేదా అప్పుడప్పుడు వాడతానంటే వీక్లీ వన్స్ మెయింటెనెన్స్ కి వాడచ్చు. జింక్ పైరథాన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఈ జింక్ పైరథాన్ అనే ఇంగ్రీడియంట్ దురద పెట్టేటువంటి స్కాల్ప్ మీద పనిచేస్తుంది. ఓకే, సో కాబట్టి మనం రెగ్యులర్ గా వాడకూడదు. నాకు ఈ మధ్యన కొన్ని కాల్స్ వచ్చాయి, డాండ్రఫ్ తగ్గలేదు అని. అప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు తలకి ఆయిల్ అప్లై చేయడం, వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే షాంపూ చేస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్తాం మీకు. మీకు ఎప్పుడైనా డాండ్రఫ్ ఉంటే పొరపాటున కూడా తలకి ఆయిల్ అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇంకా మోర్ డస్ట్ ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అందుకని ఏం చేస్తారు, లేదు కొంతమంది ఏం చెప్తారంటే ఆయిల్ రాయకపోతే మాకు తలనొప్పి వస్తుంది అంటారు. యాక్చువల్ గా ఆయిల్ రాయకపోతే తలనొప్పి కాదు, మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగనప్పుడు తలనొప్పి వస్తుంది. కావాలి అంటే నేను ఇందాక ఒక మెథడ్ చెప్పాను కదా, తల స్నానానికి ముందు ఒక 1 hour ముందు ఆయిల్ అప్లై చేయమని, అది ఫాలో కండి. రెండోది, ఖచ్చితంగా 4 వారాలు కంపల్సరీ కంటిన్యూగా తల స్నానం చేసి తీరాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే, లేదా డాండ్రఫ్ తగ్గదన్నమాట. నౌ థర్డ్ రీజన్ డాండ్రఫ్ తగ్గకపోవడానికి, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ ని కూడా చూస్తారు యాంటీ డాండ్రఫ్ వాడేటప్పుడు. రీజన్, యాంటీ డాండ్రఫ్ షాంపూలో గానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూలో గానీ, గ్లాసీ రిపేర్ షాంపూ అండ్ షాంపూలో కండిషనర్ ఉండదు. మీ జుట్టుకి ఎప్పుడైతే మీరు కండిషనర్ ఇవ్వట్లేదో మీ హెయిర్ డ్రై అయిపోతుంది. కాబట్టి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత గ్లాసీ రిపేర్ కండిషనర్ ని వాడండి. లేదు అంటే స్కాల్ప్ టానిక్ తీసుకోండి. నేను మీకు క్వశ్చన్స్ కి టైం ఇస్తానండి, అప్పుడు మీరు అడుగుదురు గాని. ఓకే, మధ్య మధ్యలో మీరు ఇలా అడిగినప్పుడు నేను ఆ స్లైడ్ ని ఫాలో కాలేను, మీకు చెప్పలేను నేను. లాస్ట్ లో మీరు అడుగుదురు కానీ. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, హెయిర్ ఊడిపోతున్నా అనకూడదు, రాలిపోతున్నా అనాలి. అండ్ అదే విధంగా హెయిర్ బ్రేక్ అవుతున్నా, పల్చగా అయిపోయిన వాళ్ళు వాడుకోవచ్చు. మల్బెరీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, జిన్సింగ్ ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్కాల్ప్ లో. నెలకి 18 వెంట్రుకల వరకు కూడా మనము కాపాడుకోవచ్చు. ఇక్కడ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూలో కూడా మనకి కండిషనర్ ఉండదు కాబట్టి చక్కగా కండిషనర్ ని యూజ్ చేయండి. కండిషనర్ ఎలా వాడతారు, షాంపూ చేసి హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత హెయిర్ ని చక్కగా ఇలాగా స్క్వీజ్ చేసేది, వాటర్ లేకుండా. కండిషనర్ తీసుకొని చేతికి ఇలా అనుకొని హెయిర్ కింద నుంచి అప్లై చేయాలి. స్కాల్ప్ కి వాడాల్సిన అవసరం లే. ఒకవేళ స్కాల్ప్ కి తగిలితే ఏమైనా అవుతుందా, ఏమీ కాదు. 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు వచ్చి నీళ్లతో కడిగేసి, ఇలా మనం ఎన్నిసార్లు షాంపూ చేస్తే అన్నిసార్లు. స్కాల్ప్ టానిక్, హెయిర్ పల్చగా ఉన్నా, హెయిర్ ఎక్కువగా రాలిపోతూ ఉన్నా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా బాల్డ్ హెడ్ ఉంది, మీకు ఇంకా రాలేదు, కాపాడుకోవడానికి హెయిర్ ని మనము చేయొచ్చు. తర్వాత నాకు ఆల్రెడీ బాల్డ్ హెడ్ వచ్చేసింది, నేను వాడితే నాకు రిజల్ట్ వస్తుందా అంటే తెలీదు, గ్యారంటీ లేదనమాట. లేదు వాడి చూస్తాను అంటే మీ ఇష్టం. ఎవరైతే స్కాల్ప్ టానిక్ ని వాడారో
వాళ్ళు 12 వారాలు వాడినప్పుడు 95% మంది ఏం చెప్పారంటే హెయిర్ చాలా థిక్ గా ఉంది, బలంగా ఉంది, పల్చగా ఉన్న వెంట్రుకలు బలంగా ఉన్నాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అని చెప్పడం జరిగింది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే స్కాల్ప్ టానిక్ ఒక లిక్విడ్ అన్నమాట. మీరు ఏం చేయాలంటే వాడేటప్పుడు అది ఎగ్జాక్ట్లీ మన సైకిల్స్ కి ఆయిలింగ్ చేయడానికి ఒక చిన్న క్యాప్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. క్యాప్ ని ఇలా రొటేట్ చేయాలి, పాయలుగా తీసి స్కాల్ప్ పైన అప్లై చేసుకోవాలి. మొత్తం మసాజ్ చేసి వదిలేయాలి. లైట్ వెయిట్ ఉంటుంది, జిడ్డుగా ఉండదు, పొట్టులాగా ఉంటుంది కదా, అటువంటి స్కాల్ప్ ని మాయిశ్చర్ చేస్తుంది, దురద తగ్గిస్తుంది. ఇందులో షిషో ఎక్స్ట్రాక్ట్స్, సాపామెటో, లికోరిస్ ఫ్రూట్, గ్రీన్ రూబీస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. మోర్ ఆఫ్ న్యూట్రిషన్ బేస్డ్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఎలా వాడాలి? రోజుకి 2 సార్లు వాడాలి. ఎలాగా? ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా తలకి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అప్లై చేసి వదిలేయాలి. మళ్ళీ వాష్ చేయడం అలా చేయకూడదు. వాటి మీద ఆయిల్ రాయొచ్చా అని అడుగుతారు, రాయకూడదు. ఓకేనా? తర్వాత ఇంకా డ్రై అయిపోయిన తర్వాత మీ ఇష్టం, మీ జుట్టు ఎలా కావాలంటే ఎలా దూకుంటాను, జడేసుకుంటానన్నా మీ ఇష్టం. రాత్రి పడుకునే ముందు కూడా అప్లై చేయండి. రాత్రి తలకు స్నానం చేయక్కర్లా, నార్మల్ గా చేయండి. ఓన్లీ పొద్దున్న పూట మాత్రమే తలకి స్నానం చేసి అప్లై చేసుకోండి. ఎన్నాళ్ళు వాడతారు? మంచి రిజల్ట్ రావడానికి 12 వారాలు. తర్వాత ఆపేయచ్చా? ఆపేయచ్చు. కంటిన్యూ చేయొచ్చా? హ్యాపీగా లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత హెయిర్ మాస్క్, రీవైటలైజింగ్ హెయిర్ మాస్క్ అన్నమాట. స్ప్లిట్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏం లేదండి నిర్మలా గారు, సో తల స్నానం చేయండి. తలకి నీళ్లు ఉండకూడదు, తల తడిగా ఉండాలి. చక్కగా పాయలుగా తీసుకొని స్క్వీజ్ చేస్తూ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి, వదిలేసేయాలి. ఇలా ఉదయం పూట. రాత్రి పూట తలకి చేయక్కర్లా, నార్మల్ గా అప్లై చేసుకుని వదిలేయడమే. రోజుకి 2 సార్లు వాడాలి స్కాల్ప్ టానిక్. హెవీ కండిషనింగ్ క్రీమ్ అన్నమాట, రివైటలైజింగ్ హెయిర్ మాస్క్. ఇందులో మనకి క్యూక్యూ సీడ్ ఆయిల్ ఉంటుంది, అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఈ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి సహజంగా వాతావరణ కాలుష్యం నుంచి మనము కాపాడుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, జస్ట్ ఆల్ ద హెయిర్ టైప్స్, మీది స్ట్రైట్ హెయిర్, వేవీ, కర్లీ, ఎనీ కింకీ అన్ని వాడుకోవచ్చు. మీ ముఖం ఎలాంటిదో, అంటే ఆయిలీ ఫేసా, డ్రై ఫేసా, దాన్ని బట్టే మీ స్కాల్ప్ కూడా ఆయిలీయా, డ్రైయా అనేది డిసైడ్ చేయబడుతుంది. వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎనర్జీ ఉంటుంది. అండ్ అదే విధంగా ఒక్కసారి హెయిర్ మాస్క్ అప్లై చేస్తే 6 రెట్లు మీ వెంట్రుకలు బలంగా ఉంటాయి. వారానికి 2 సార్లు వాడచ్చు, ఒకసారి గాని 2 సార్లు గాని. ఎలా వాడతారు? షాంపూ చేసిన తర్వాత హెయిర్ ని వాష్ చేసేయండి. సో చక్కగా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయండి. ఇప్పుడు హెయిర్ మాస్క్ చేతిలోకి తీసుకొని ఇలా అప్లై చేసి హెయిర్ కింద నుంచి ఇట్లాగా అప్లై చేయండి. తర్వాత పైకి వచ్చిన తర్వాత జస్ట్ ఈ పైన ఇట్లా అప్లై చేయండి. ఒక క్లిప్ పెట్టేయండి, 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత చక్కగా వాటర్ తో వాష్ చేసేయండి. ఈవెన్ మెన్ కూడా చేతిలోకి తీసుకొని ఇలా అనుకొని హెయిర్ కి ఇలా అప్లై చేసుకుని 5 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ ఉంచుకుంటానా? నో ప్రాబ్లం, 5 మినిట్స్ చాలు. స్ప్లిట్ ఎండ్స్ అంటే వెంట్రుక చివరి భాగం 2గా చిట్లిపోతుంది, దాన్ని స్ప్లిట్ ఎండ్ అంటాం. ఆ స్ప్లిట్ ఎండ్స్ కూడా చక్కగా తగ్గిపోతాయి. ఆ స్ప్లిట్ ఎండ్స్ తగ్గడానికి కూడా మనకి స్కాల్ప్ రివైటలైజింగ్ హెయిర్ మాస్క్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో మెన్ అయినా ఉమెన్ అయినా వీక్లీ 1 or 2 యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పర్సోనా కోకోనట్ ఆయిల్ ఉంది, 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్, సుపీరియర్ క్వాలిటీ, హోల్ ఫ్యామిలీకి సూట్ అవుతుంది. వంటలు కూడా యూజ్ చేయొచ్చు. సో
నాకు అస్సలు నచ్చదు మామూలుగా కోకోనట్ ఆయిల్ లో వాడడము అనేది. బట్ ఆమ్వే క్వీన్ డెమోస్ చేసినప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కోకోనట్ ఆయిల్ తో కుక్ చేయడం, సో గారెలు వేశారు ఒకసారి. అసలు తిన్నప్పుడు ఎవ్వరు నమ్మలేరు. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను పెట్టాను అనమాట. అసలు కొబ్బరి నూనెతో చేసామంటే ఎవ్వరు నమ్మలేదు. అంత ప్యూర్. హెయిర్ కి వాడుకోవచ్చు, బాడీ మసాజ్, కుకింగ్ కి అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆమ్లా హెయిర్ ఆయిల్, నేను చెప్పినట్టుగా ఆయిల్స్ ఏవి కూడా జుట్టుని పెంచవు, అలాగే రాలేలా చేయవు. మీ అప్లికేషన్ బట్టే నేను చెప్పిన మెథడ్ ని ఫాలో కండి. హెయిర్ బలంగా ఉంచుతుంది, కుదుర్లు పటిష్టంగా ఉంటాయి, నేచురల్ షైన్ వస్తుంది, డ్రై స్కాల్ప్ ని తగ్గిస్తుంది, హెయిర్ కి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. మీకు చాలా మంది ఈ రెండు ఆయిల్స్ ని మిక్స్ చేస్తారు, చేయకండి. దేనికైతే సపరేట్ గా యూజ్ చేసుకోండి.